హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక హెల్తీయెస్ట్ రెసిపీ అండి. పెసర్లు లేదా మూంగ్ దాల్తో ఒక మంచి పొడి కూరను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక 1 కప్ అండి ఇది పెసర్లు తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నైటే నానబెట్టేసాను నేను. మార్నింగ్ ఒక 2 టైమ్స్ కడిగేసి దానికి డబల్ వాటర్ వేసి బాయిలింగ్ పెట్టేశానండి, ఉడకబెట్టేశాను. ముందుగానే సాల్ట్ వేస్తే సరిగ్గా ఉడకపోవచ్చు కాబట్టి ఒక 90% అలా కుక్ అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసి చక్కగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే అవి స్టిక్కీగా అయిపోతాయి, మనం అనుకున్నంత రిజల్ట్ రాదు కాబట్టి ఇలా సపరేట్గానే కుక్ చేసుకోవడం మంచిది. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి, లేకపోతే మరీ మెత్తగా స్టిక్కీగా అయ్యే వరకు చేసుకోకూడదు. సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు మనము మిక్స్ చేసుకుంటూ ఉంటే తెలిసిపోతుంది మనకు. చూడండి, ఇది ఇంకా కొంచెం పలుగ్గానే ఉంది కాబట్టి ఇంకా ఒక 5 మినిట్స్ వరకు నేను కాస్త వాటర్ వేసి సిమ్లోనే పెట్టేశానమాట. మరీ ఎక్కువ వాటర్ వేస్తే అందులో న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి చూసుకొని వాటర్ వేసుకుంటూ ఉడికించేసుకోవాలి. పెసర్లు మొత్తము సాఫ్ట్గా అయ్యే వరకు. ఇక అవి ఉడికే లోపల మనము ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, కలోంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్ర, వాము లేదా అజ్వైన్ సీడ్స్, మెంతులు లేదా ఫెన్యుగ్రీక్ సీడ్స్, సోంపు కొంచెము, తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడరు, పసుపు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి అలా తుంచి పెట్టేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకుంటే రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకు తాలింపు వేసేటప్పుడు మాడకుండా, నల్లగా కాకుండా కరెక్ట్గా గబగబా వేసేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇవి వేసేసుకోవాలండి. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కాస్త చిటపట్లాడాలండి. ఈ పెసర్లని కావాలంటే స్ప్రౌట్గా చేసి కూడా వేసుకోవచ్చు. మొలకలు వచ్చిన తర్వాత వరకు కూడా చేసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సోంపు, మెంతులు, కలోంజీ సీడ్స్, తెల్ల నువ్వులు, నల్లగున్నా వేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఏవైనా లేవు అంటే ఇంకా స్కిప్ చేసుకోండి. ఇవి వాము మాత్రం మిస్ చేయకూడదండి, ఎందుకంటే డైజెషన్కి కొంతమందిలో అలా గ్యాస్ ప్రాబ్లము అలా వస్తుంటాయి, కొంచెం డైజెషన్ లేట్గా కావడము అలా జరుగుతుంది కాబట్టి మనకు క్యారమ్ సీడ్స్ లేదా అజ్వైన్ వేయడం వల్ల, వాము వేయడం వల్ల డైజెషన్కి ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అండి చాప్ చేసుకొని వేసేసుకోవాలి. మరి బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు ఆనియన్స్. ఇక మనకు పెసర్లలో హెల్త్ బెనిఫిట్స్ ఏవేవి ఉన్నాయి అని చూసుకుంటే, పెసర్లు ఫైబర్ రిచ్గా ఉంటాయండి. తర్వాత మనకి బ్లడ్ షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. హై ప్రోటీన్ ఇలాగూ ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ డైట్గా అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో ఫైబర్ రిచ్గా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తుందండి. అందులోనే మనము ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి వేసేసుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత, ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము బాగా ఉడికించి పెట్టుకున్న పెసర్లను కూడా యాడ్ చేయాలి. ఇది ఒక మీల్ ఏదైనా మనము మార్నింగ్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసేసి 1 కప్ ఇవి తీసేసుకుంటే టమ్మీ ఫుల్ అనిపిస్తుంది, మంచి హెల్తీ డైట్గానే ఉంటుందన్నమాట. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగానే ఒక 2 క్యారెట్లు అండి, చిన్నగా ఉంటే 2 లేకపోతే 1 క్యారెట్, పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్పు వరకు తురుము పెట్టేసుకోవాలండి ముందుగానే. అది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. అవి కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనము పప్పు ఉడికేటప్పుడు వేసాము, ఇప్పుడు రుచికి సరిపడా ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. తర్వాత హల్దీ పౌడరు, కాస్త ధనియా పౌడర్ యాడ్ చేశానండి. లేదు అంటే ఇది మనకు జొన్న రోటీ కానీ చపాతీలు కానీ పుల్కాస్లో అయినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు అవి ఇవి లేకుండా చాలా సింపుల్ డైట్గా అనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. రొటీన్గా మనము తాలింపులు, బీన్స్ తాలింపు కానీ
చిక్కుడుకాయలు అలా చేసుకుంటుంటాము. ఈసారి ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. వెరైటీగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఇక హెల్త్ కూడా చాలా మంచిది కదా పెసర్లు. చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి. చూడండి క్యారెట్ ఎంత కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ మనకు హెల్త్కి కూడా ఎంతో అవి బెనిఫిషియల్గా ఉంటాయి అన్నమాట. ఇక క్యారెట్స్లో బీటా కెరోటిన్ ఉంటుంది, బి కాంప్లెక్స్, వైటమిన్ సి, ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కళ్ళకి, విజన్కి చాలా మంచిది కదా. ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తుందండి. రోజు ఒక పచ్చి క్యారెట్ అలా తినేసేయాలండి, లేకపోతే జ్యూస్ కానీ తీసుకోవచ్చు. స్కిన్కి కూడా చాలా మంచిది. ఒక 2 చిటికెళ్ళంతా షుగర్ యాడ్ చేశాను నేను. కాస్త లైట్గా కొంచెం స్వీటిష్గా ఉంటుంది కాబట్టి కాస్త షుగర్, అది కలర్ కూడా మనకు రిటైన్ ఉంటుందన్నమాట. ఆరెంజ్ కలర్ అలానే అట్రాక్టివ్గా కనిపిస్తే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, అందువల్ల. ఇవి అన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ కోకోనట్ అండి, ఇది పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇక మెజర్మెంట్స్ తక్కువ ఎక్కువ అది మీ ఇష్టం అండి, మీ అవైలబిలిటీని బట్టి, వాటిని బట్టి వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎమ్మిగా ఉంటుందండి ఈ పులికూర మాత్రము. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక పెసర్ల కంటే పెసరపప్పు కంటే పెసర్లోనే మనకు ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పొట్టులో ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనకు న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాస్త ఎక్కువగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా తరిగి పైనుండి వేసేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుంటే అన్నీ చక్కగా వేగిపోయాయి అన్నమాట. మీరు కూడా ఒక మీల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అలా స్కిప్ చేసి ఈ 1 కప్పు తినేసి హ్యాపీగా పడుకోవచ్చండి. కాస్త ఎక్కువ వాటర్ తీసుకుంటే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనము సైడ్ డిష్ కన్నా పెట్టుకోవచ్చు. ఎందులోనైనా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మామూలుగా ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవి వేసి చేసుకుంటుంటాం కదా, మసాలాస్ అవి వేసి. ఇది టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది, డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మేము వీక్లీ వన్స్ అన్నా చేసుకుంటామండి. ఇది చపాతీస్లో ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తామన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. మా ఇంట్లో పిల్లలు అయితే స్పూన్ పెట్టిస్తే ఒక బౌల్ స్కూల్ నుండి వస్తానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలకి ఇచ్చినప్పుడు మిర్చి వేయద్దండి, మిర్చిని తీసేసి ఇవ్వండి. గ్రీన్ చిల్లీస్ని తీసేసిన తర్వాత కాస్త ఎక్కువ క్యారెట్ వేసిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.